జిల్లా టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సతీమణి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటి బర్త్డే సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. टिश्यू पेपर से యాభై 9వ వసంతం నుంచి 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. వారికి ఇవే నా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు వాళ్ళ సతీమణిగా. ఇన్ని రోజులు 15 ఏళ్ల నుంచి మేము హిందూపూర్లో తన బర్త్డే జరుపుకుంటున్నాము. ఈసారి ఎంపీగా ఈయన 2 లక్షల మెజారిటీతో అనంతపూర్ ప్రజానీకము గెలిపించారండి. ఫస్ట్ బర్త్డే మేము ఇక్కడ కరెక్ట్ 60వ వసంతంలోకి ఇక్కడ అనంతపూర్లో నిండి ఇక్కడ బర్త్డే చేసుకుని చాలా సంతోషకరంగా ఉంది. ఇంతమంది ప్రజానీకాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది. తనకు బర్త్డే విషయాలు తెలుపుతున్నారు. అట్లే మేము అంబికా ఫౌండేషన్ తరఫున తన బర్త్డే సందర్భంగా బుకరా సముద్రంలో మెడికల్ క్యాంప్ కానీ ఇక్కడ బర్త్డే సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం కానీ ఏర్పాటు చేశామండి. ఇలాగే అంబికా ఫౌండేషన్ నుంచి 22వ తేదీ కూడా జాబ్ మేళా అమరరాజా కంపెనీ నుంచి జాబ్ మేళా జరుగుతుందండి ఎంపీ పార్టీ కార్యాలయం నుంచి. అది కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ అంబికా ఫౌండేషన్ 15 ఏళ్ళ నుంచి మేము హిందూపూర్లో ప్రతిదీ చేశామండి. మెడికల్ క్యాంప్స్ కానీ జాబ్ మేళాలు కానీ స్పోర్ట్స్ కానీ అవి కంటిన్యూ చేస్తాం అనంతపూర్లో. ఇప్పుడు మేము కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయామండి. ఇక్కడ అంబికా ఫౌండేషన్ నుంచి ఏ కార్యక్రమాలైనా కూడా అనంతపూర్ నుంచి స్టార్ట్ చేస్తామండి. మేడం, ఈ 60వ పుట్టినరోజు అంబికా ఫౌండేషన్ అనంతపూర్ జిల్లా అంతా స్ప్రెడ్ చేస్తారా? చేస్తామండి. ఇప్పుడు కళ్యాణదుర్గం రాయదుర్గంలో కూడా మెడికల్ క్యాంప్ ఎంఎస్ రామయ్య హాస్పిటల్ నుంచి పెట్టాలనుకున్నామండి. అది కూడా రాయదుర్గంలో పెడతామండి. అది కూడా అంబికా ఫౌండేషన్ నుంచి మెడికల్ క్యాంప్స్ అన్ని పెట్టి ఈ అంబికా ఫౌండేషన్ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నామో హిందూపూర్లో అవి మొత్తం అనంతపూర్ డిస్టిక్, హిందూపూర్ డిస్టిక్, మొత్తం సత్యసాయి డిస్టిక్ మొత్తం అన్ని అంబికా ఫౌండేషన్ మొత్తం ఆక్రమించి అన్ని ఫౌండేషన్ నుంచి అన్ని ప్రజలకు సేవ అందిస్తామండి. మా ఆయన రాజకీయ నాయకుడు కాదండి. మా ఆయన ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు అని చెప్తానండి నేను. దానికి అందుకు